ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు BVSS రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీ ఓం విరాట్ సార్, రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు ద లేటెస్ట్ స్టార్ విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ విశ్వం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఈ పొజిషన్కి రాగలరని మీరు భావించారా అప్పట్లోనే అని అడిగితే, నేను ప్రకృతిని నమ్మాను, ప్రకృతినే అడిగాను, నాలో ఉన్న అంతరాత్మను అడిగాను, నాకు ఈ పొజిషన్కి చేరుకోవాలని అని ఆయన చెప్పారు. అలాగే ఆయన ఆ పొజిషన్కి రీచ్ అయ్యారు, ఎంతో మందిని ఇన్స్పైర్ కూడా చేశారనమాట. అయితే ఇందులో విశ్వం యొక్క ఇంపార్టెన్స్ కానీ అప్పట్లోనే ఆయనకి ఎలా తెలిసింది, ఆయన ఎంతలా నమ్మారు, అలా అందరూ పాసిబుల్గా నమ్మే అవకాశం ఉందంటారా? అలాగే రిజల్ట్ చేసుకునే అవకాశం కూడా ఉందంటారా? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్రం. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ. ఇక్కడ ఇది విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. విజువలైజేషన్ టెక్నిక్ అనేది మనము చేయబోయే పవర్ మనీ మెడిటేషన్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్లో వన్ ఆఫ్ ద స్టెప్ వచ్చేసి విజువలైజేషన్. ఫస్ట్ ఈ 5 స్టెప్స్ ఏంటనేది ఫస్ట్ చూద్దాం. ఈ 5 స్టెప్స్ ఫస్ట్లో పుట్టిన ప్రతి మనిషి కారణ జన్ముడు అని నమ్ముతారు. అని అంటే మీరు కానీ, నేను కానీ, ఈ కెమెరామెన్ కానీ, ఈ సుమన్ టీవీలో ఉన్న స్టాఫ్ కానీ, బయట కానీ ఎవరైనా కానీ వెళ్ళండి, అసలు మీరు ఒక మనిషిగా జన్మనెత్తారని అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో మీరే ఎందుకు మనిషిగా పుట్టారు? ఒక కప్పలాగానో, ఒక జంతువులాగానో, లేకపోతే వేట్లాగా పుట్టిండొచ్చు కదా. ఏంటి తేడా మనిషికి వాళ్ళకనంటే, ఆ విజువలైజేషన్ జంతువులు చేయలేవు, మెడిటేషన్ జంతువులు చేయలేవు. ఎందుకంటే వాటి వెన్నెముక భూమికి సమాంతరంగా ఉంటుంది. వట్టి బ్రేడ్స్ అంటారు. వట్టి బ్రేడ్స్ అంటే వెన్నెముక ఒకదాని మీద ఒకటి ఉన్న వాటిని వట్టి బ్రేడ్స్ అంటారు. ఆ వట్టి బ్రేడ్సే ఈ భూమి మీద రాజ్యం వెళ్తున్నాయి. కానీ అన్నిట్లోకెల్లా హోమోసేపియన్ అని అంటే మనుషులు ఈ 84 లక్షల జీవరాశులను కంట్రోల్ చేయబోతున్నాడు, ఇంక్లూడింగ్ మనిషితో సహా. ఎలా అని అంటే, ఇలా ఉన్న వట్టి బ్రేడ్ కాస్త నిటారుగా అయ్యింది. కాబట్టి మనకి ఎవల్యూషన్లో కూడా ఎప్పటి వరకు అయితే మనిషి సమాంతరంగా ఉన్నాడో అప్పటి వరకు ఒక జంతువులాగానే బిహేవ్ చేస్తాడు. వెన్ ఎవర్ ద స్పైన్ హ్యాజ్ ఎరెక్టెడ్, స్పైన్ నిలబడినప్పుడు రక్తము ఊర్ధ్వముఖంగా ప్రయాణం జరిగింది అని అంటే, మీరు బాగా గమనిస్తే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. గుండె కింద ఉంటుంది, మెదడు పైకి ఉంటుంది. మెదడుకు రక్త ప్రసరణ కావాలనంటే పంప్ చేయాలి, కింద కాళ్ళకనంటే డ్రాప్ చేయాలి, ఈజీ డ్రాప్. కానీ మైండ్కి పోవాలంటే ఒక ప్రెషర్తో వెళ్ళాలి. ఆ రకంగా ఊర్ధ్వముఖానికి ఏదైతే ప్రయాణం జరుగుతుందో అక్కడి నుంచి మనిషి ఆలోచన మొదలవుతుంది. జంతువులు ఆలోచించలేవు. జంతువులు ఒకవేళ ఆలోచించినా, కొన్ని జంతువులకు దేవుడు కొన్ని శక్తులు ఇచ్చాడు, అవి ఆలోచించగలవు, కానీ అవి వ్యక్తపరచలేవు. వాటికి ఏం కావాలి? లాంగ్వేజ్, భాష. అది ఎవరి దగ్గర ఉంది? హ్యూమన్స్ దగ్గరే ఉంది. నెక్స్ట్ కమ్యూనికేషన్. నేనేమనుకుంటున్నాను, నా అభిప్రాయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అడిగారు, సార్ విజువలైజేషన్ గురించి చెప్పండి అని. మీరు అడిగిన క్వశ్చన్ నేను అర్థం చేసుకొని మళ్ళీ నేను చెప్పిన విషయానికి ఇదంతా కూడా ఒక లాంగ్వేజ్, ఒక భాష అనేది ఉంది. ఆ భాష ద్వారా మీరు వింటున్నారు, మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇది భాష. సో కమ్యూనికేషన్స్. తర్వాత థింకింగ్, మూడవది లాజిక్ అంటారు. థింకింగ్ అని అంటే ఏది కూడా మనిషి ఈజీగా నమ్మడండి. అందుకే కదా యాపిల్ కింద ఎందుకు పడింది అని న్యూటన్ ఆలోచించినందుకు 4 సూత్రాలు వచ్చాయి. రైట్. ఏదైనా కానీ ఒక వయసులో ఉన్న ఒక అమ్మాయి, అబ్బాయి చూడంగానే వాళ్ళ మధ్యలో, దూరంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఒక రకమైన కమ్యూనికేషన్, ఒక రియాక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇవంతా కూడా ఈ లాజిక్ ప్లస్ ఈ థింకింగ్తోనే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఎలా కనెక్ట్ అవుతాడు మనిషి, ఎలా విజువలైజేషన్ చేస్తాడు అనే దాంట్లో మనం చూసుకుంటే, గోల్ సెట్టింగ్. మన మనీ పవర్ మెడిటేషన్లో ఉన్న 4 స్టెప్స్లో ఫస్ట్ గోల్ సెట్టింగ్. ఇందాక చెప్పే కదా, మనిషి కారణ జన్ముడు, ఊరికే పుట్టాడు. ఏదో పర్పస్ ఉండి ఉంటుంది. ఆ పర్పస్ ఏదో తెలియాలంటే కూడా మెడిటేషన్ చేయాలి. అయితే సార్, ఇక్కడ చిరంజీవి గారి లాగా అందరూ ఆ పొజిషన్ రీచ్ అయ్యారంటే కాదనే చెప్పాలి. విజువలైజేషన్ ఎంత ఉత్తమంగా, ఎంత అంటే దాన్ని క్వాలిటీగా ఎలా యూజ్ చేయాలంటారు? దాన్ని ప్రో లెవెల్లో ఎలా యూజ్ చేయాలంటారు? వీటికి 4 స్టెప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఈ స్టెప్స్లో ఫస్ట్ వచ్చేసి మనం గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. అని అంటే అసలు నేనేంటి, నేనేం చేయాలి? ఇక్కడ చిరంజీవి గారి విషయానికి వస్తే, ఆయనకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇది కొత్త స్టైల్ చేయాలి. అందరూ వెళ్ళే దారి కాకుండా కొంచెం భిన్నంగా చేయాలి యాక్టింగ్ అనేది. అది ఎక్కడి నుంచి మొదలైంది? చిన్నప్పటి నుంచి చూసి, అప్పుడు వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఒక ఐడియల్ ఉంటారు. ఇప్పుడు నేను మెగాస్టార్, నాకు ఐడియల్
స్టార్ అని అంటే ఆయనకు ఒక ఐడియల్ స్టార్ ఉండి ఉంటాడు. ఆయన్ను ఊహించుకొని, ఆయన పొజిషన్ను చూసుకుని, ఆయనకు ఉన్నటువంటి అన్ని ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు ఉంటాయి మనకు, మంది, మార్బలము, సంతానము, తర్వాత ఐష్గిరి అంటాం కదా, రిచ్నెస్, అవన్నీ కూడా చూసుకుని మనము ఆ స్టేజ్కి చేరాలని చెప్పేసి నిరంతరం వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ గోల్ సెట్టింగ్ చేసుకో, ఏం చేయాలనుకుంటున్నాం. ఈ గోల్ సెట్టింగ్కు మీకున్నటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా చూసుకుని మీరు సెట్ చేసుకోవాలి. కాబట్టి అలా గోల్ సెట్టింగ్ ఒకసారి చేసుకున్న తర్వాత దానికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకోవాలి. చాలా మంది గోల్ సెట్టింగ్ చేస్తారు కానీ డెడ్ లైన్ ఉండదు. డెడ్ లైన్ లేని గోల్ సెట్టింగ్ ఇట్స్ ఏ జస్ట్ విష్, కోరిక, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలాగే రాసి కూడా పెట్టుకోవాలి. ఇఫ్ యూ రైట్ ఆన్ ద పేపర్ ఇట్ విల్ బికమ్ ఏ విల్, ఇఫ్ యూ కీప్ ఇన్ యువర్ మైండ్ ఇట్ విల్ బికమ్ ఏ విష్. కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటారు, పుట్టిన వాళ్ళందరూ కోటీశ్వర్లు అవ్వాలి, కానీ ఎందుకు అవ్వట్లేదు? 5% మాత్రమే ఎందుకు ఆ స్టేజ్లో ఉన్నారని అంటే వాళ్ళు విల్ను మార్చుకుంటున్నారు, విష్ని. అది నెక్స్ట్ ఏంటనంటే అఫర్మేషన్స్. ఇప్పుడు నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి, అప్పుడు ఇక్కడ కూడా లేదు, ఇండస్ట్రీ అంతా మద్రాసులో ఉంది కాబట్టి అక్కడ లాంగ్వేజ్ కూడా మంది కాదు, వాళ్ళకి మనకన్నా భాషాభిమానం ఎక్కువ. అడిగి తెలుగు వచ్చినా మాట్లాడేవాడు, అరవం, అడ్డ భాష అంటే అలాంటి లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. కాబట్టి అక్కడ పోయి వెతికి చేసుకోవాలి అని అంటే అక్కడ ముందు మనం సెటిల్ అవ్వాలని అంటే మనము చెప్పిన గోల్ సెట్టింగ్లో అఫర్మేషన్స్ అనేది రాసుకోవాలని అంటే మనము ఒక రూట్ మ్యాప్ అని అనుకోవచ్చు. ఆ రూట్ మ్యాప్లో మైండ్లో కూర్చుంటుంది, మైండ్ మ్యాప్, రూట్ మ్యాప్ రెండు ఉంటాయి. అంటే మనం మైండ్లో కూర్చోబెట్టుకుంటాం అన్నట్టు, ఏం చేయాలి, స్టెప్ బై ఏంటి. ఈడ కూర్చొని నేను యాక్టర్ అవ్వాలంటే అవది ఏం చేయాలని చెన్నై వెళ్ళాలి, అక్కడ కొన్ని రోజులు సర్వైవ్ అయ్యేదానికి మూలధనం కొంత రెడీ చేసుకోవాలి. వెళ్ళంగానే మనల్ని పిలిచి వెంటనే చేసేయరు కదా, దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, పరిచయాలు కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఇండస్ట్రీలో. ఒకరిని ఒకరు పరిచయం చేస్తేనే ఇంకొకరికి తెలుస్తుంది. పరిచయం చేయనంత వరకు వాళ్ళు క్యూలోనే ఉంటారు. ఇప్పటికీ టాలెంట్ ఉన్నా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు అన్నారు చిరంజీవి గారే అయ్యారు, మరి మిగతా వాళ్ళు ఏంటంటే వాటికి కూడా ప్రతి మనిషికి కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెప్తారు. ఆ లక్ అనేది ఆవగింజ నుంచి మనము పుచ్చకాయంత పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కేవలం ఆవగింజే కాదు. రీసెంట్గా ఇదే విషయంపై వర్క్ షాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కదా, మనీ అట్రాక్షన్, అవునండి, ఫేమ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే ఏ రంగంలో రాణిద్దాం అనుకుని రాణించలేకపోతున్నారో వాళ్ళు అందులో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సంబంధించి రూట్ మ్యాప్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి కూడా చెప్తారు. ఏప్రిల్ ఇక్కడ, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలో మనం క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు గోల్ ఏదైనా అవనివ్వండి, ఏ సంస్థకు, ఏ డిపార్ట్మెంట్కు సంబంధించింది అయినా అవనివ్వండి, దాన్ని రీచ్ అవ్వాలని అంటే కంపల్సరీ ఒక రూట్ మ్యాప్ ఉండాలి, ఒక మైండ్ మ్యాప్ ఉండాలి. వాటికి మనము ఈ పవర్ మనీ మెడిటేషన్ టెక్నిక్ అనేది మనం నేర్పించడం జరుగుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది 6 hours క్లాస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ఏంటంటే అఫర్మేషన్స్ రాసుకోవాలన్నాం. అఫర్మేషన్స్ మళ్ళీ 2 రకాలు, వర్బల్, తర్వాత రైటింగ్లో పెట్టుకోవాలి. అని అంటే ఒక ఎల్లో పేపర్ తీసుకొని దాని మీద రాసుకోవాలి. నేను అఫర్మేషన్స్ రాసుకోండి అనగానే ఒక అతను 100 అఫర్మేషన్ రాసుకొచ్చాడు, అలా ఉండదు. మనకి పంచభూతాలు 5 కాబట్టి 5 అఫర్మేషన్స్ నేను చెప్తాను. మ్యాక్సిమం అంటే 6 నెంబర్, 5 లేదా 6 కంటే ఎక్కువ రాసుకోవద్దండి. ఈ 6 పూర్తవుతే మీ లైఫ్ మారిపోవాలి, అలాంటివి రాసుకోండి. కాబట్టి వీటన్నిటిని కూడా ఇంటర్లింక్డ్ అయి ఉండాలి, ఒకదానికొకటి సంబంధించినదై ఉండాలి. అలాగా 5 అఫర్మేషన్స్ రాసుకోమన్నాను. నెక్స్ట్ వర్బల్, వాటిని రిపీట్ చేయాలి. వాట్ ఈజ్ అఫర్మేషన్స్? అఫర్మేషన్ అంటే ఫస్ట్ మీరు దాన్ని నమ్మాలి. చిరంజీవి గారు ఏమని నమ్మారు? ఎస్, ఐఎమ్ ఎలిజిబుల్, నేను మెగాస్టార్ అవ్వడానికి నేను అర్హత పొంది ఉన్నానని ముందు మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. సబ్ కాన్షియస్ మైండ్కు ఆ ఇత్తనాలు వేశారు, అది పెరిగి పెద్దగా అయ్యేసరికి మెగాస్టార్ అయ్యారు. అని అంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని దారుల్లో మీ అడ్డం వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసినా, అలాంటి వాళ్ళు 90% మీ చుట్టూతో ఉంటారు. మీ మైండ్లో విల్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకుంటే ఆ రూట్ మ్యాప్, మైండ్ మ్యాప్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది. మీరు మీ ఫీల్డ్లో మెగాస్టార్. వండర్ఫుల్ సార్. అలాగే ఇది అఫర్మేషన్స్ రాసుకోవడం చెప్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 3rd పొజిషన్ వచ్చేసరికి మనకి విజువలైజేషన్ వస్తుంది. ఇక్కడ అందరూ ఫెయిల్ అవుతారు. విజువలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మెగాస్టార్ అవ్వాలి అని చిరంజీవి గారు చేసుకున్నారు. క్వశ్చన్ వస్తుంది, ఎలా అవుతావు? నీ దగ్గర ఏముంది? అంతమంది హీరోలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నువ్వెలా అవుతావు? నీకు ఏ పరిచయాలు ఉన్నాయి, ఎన్ని సినిమాలు వస్తాయి, ఇవన్నీ వచ్చేవి. కాబట్టి ఏం స్టార్ట్ అవుతుంది? మనిషి ఒక స్టెప్ ముందుకు వేయాలనంటే 99 స్టెప్స్ వెనక్కి లాగే నెగిటివ్ థాట్స్ వస్తాయి. అక్కడ అందరూ అవుతారు. వాటికి మీరు విలువ ఇచ్చారా? నిజమే, మరి ఎలా అవుతాం అని అనుకుంటే అక్కడికి ఆగిపోతుంది. ఓకే, నాకు అదంతా తెలీదు, ఐ డోంట్ నో హౌ, ఏమిటి, ఎప్పుడు, ఎలా, అదంతా తెలియదు నాకు, నేను అవ్వబోతున్నాను, దట్స్ ఇట్ అనగానే నెగిటివ్ వెనక్కి వెళ్తుంది. మీరు ఒక అడుగు ముందుకేస్తే
నెగిటివ్ 100 అడుగులు వెనక్కిపోతుంది. ఇలా ఎన్నో విషయాలు మన ఆడియన్స్ తెలియాల్సి ఉంది సార్. అని తప్పకుండా ఈ ప్రోగ్రామ్ అనేది దానికి ఒక పెద్ద పీట వేస్తున్నట్లు ఒక మంచి ప్లాట్ఫామ్ అని భావిస్తున్నాము. సో తప్పకుండా ఈ ప్లాట్ఫామ్కి సంబంధించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఈ వర్క్ షాప్ ఏదైతే ఉందో అందులో మీరు ఎన్రోల్ చేసుకొని పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మీరు పొందొచ్చు జస్ట్ విత్ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా. ఖచ్చితంగా సార్ టీమ్ మీకు స్పందిస్తుంది. వెంటనే స్లాట్స్ అనేవి అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి మనము విజువలైజేషన్, మెడిటేషన్ అండ్ రిజల్ట్స్ ఈ 3 స్టెప్స్ గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. శివ, థ్యాంక్ యూ సార్. హైదరాబాద్, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక్ మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.